అంతా బాగుంది. అల్లాడిచ్చేసాం. అటు వెయిట్ చేస్తున్నావు కానీ మరి అంత కాదు అనుకో. సినీ స్టార్ అంటే ఇంకా సినిమానే కదా. మన తెలుగు వాళ్ళందరితో కలిసి దేవరా సినిమా చూద్దాం అనేసి వచ్చేసాము. సినిమా చూసిన తర్వాత రివ్యూ ఇస్తాను, అందరు ఒపీనియన్ తీసుకుంటా. దాంతోపాటు సినిమాలో తీన్మార్ డప్పులు గిప్పులు ఏమి ఉండవు, పెద్ద పెద్ద పోస్టర్లు ఉండవు. కానీ థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత మటుకు మన వాళ్ళతో రచ్చ మామూలుగా ఉండదు. అది కూడా చూపిస్తా రివ్యూ అంతా అయిన తర్వాత. ముందు సినిమానైతే చూద్దాం. ఇప్పుడేమో బొడవ ఇప్పుడే అయిపోయింది స్వామి దేవరా మూవీ. దానేమో బొడవ ఏం చెప్పాలి, ముందరంతా సినిమా నిదానంగా కదిలిందే. సరే అని అట్టా పుంజుకొని సూపర్గా జుమ్మని వచ్చింది. సూపర్ 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 అంటే ఇంటర్వ్యూ తర్వాత అద్దరిపోయేటట్టు ఉంటుంది అనుకుంటా. ముందుకెళ్తే అంతా బాగానే ఉంది, కానీ క్లైమాక్సే కొరటాల శివ ఎందుకు అట్ట చేసాడో అర్థం కావటంలా. దానికి పార్ట్ 2 ఏముంటుందో అంతకంటే అర్థం కావటంలా. ఇంతకీ జనాలు ఏమంటున్నారో వాళ్ళని కనుక్కుందాం. నాకైతే సినిమా సూపర్ హిట్ అని చెప్పేదానికి లేదు, కానీ యావరేజ్ లాగా ఉంది. కానీ ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ అయితే సూపరు. సైఫ్ అలీ ఖాన్ కూడా బాగా చేశాడు విలన్గా. సినిమా బాగలేదు అని చెప్పేదానికిలా, సూపర్ డూపర్ హిట్ అని చెప్పేదానికిలా, క్లైమాక్స్కి వచ్చేసరికి మొత్తం సప్ప చేసి పర్నుకేడు కొరటాల శివ. సూపర్ ఉంది బ్రో. ఏ పాట నచ్చింది? ఫైటింగ్స్ బ్రో, అన్నీ కత్తులు పట్టుకొని తిరగడం. చంద్రుడి మీద నెత్తురు వచ్చింది, అది ఎట్టుంది? ఇంటర్వెల్ టైంలో అవసరం బ్రో అది. కేక క్లైమాక్స్ బాగాలేదు. అయ్యో, సెకండ్ హాఫ్ చూసుకుందాం. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ సినిమా 1000 కోట్లు కొట్టొద్దన్న. స్టోరీ ఏం చూపించలే. సెకండ్ హాఫ్ వెయిటింగ్ ఫర్ సెకండ్ హాఫ్. ఎవరేం చెప్పగలరా మూవీ ఎట్టుంది? అట్లీస్ట్ అంత షై ఫీల్ అవుతున్నారు. సింగిల్ పర్సన్ మూవీ అయితే బాగుందన్న. ఫస్ట్ హాఫ్ సూపర్, మరీ బ్లాక్ బస్టర్ కదా సూపర్. సెకండ్ హాఫ్ మాత్రం 40 మినిట్స్ అసలు ఎలాగ అయిపోయిందో ఏమైందో అది తెలియలేదు అసలు ఎవరికైనా. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అసలు షాక్. అది మూవీ వాజ్ గుడ్. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. బాబాయ్ ఛానల్ తెలుసు నాకు. అరాచకం బాబాయ్ సినిమా అల్లాడిచ్చేసాం. అరాచకం బాగుంది సినిమా అయితే. ఫస్ట్ హాఫ్ మాత్రం హైలైట్. అసలు ఫస్ట్ హాఫ్ చాలా హైప్ తీసుకెళ్ళాడు. ఫ్యాన్స్ కి మాత్రం ఫుల్ మీల్సే. అది కరెక్ట్. ఫ్యాన్స్ కి మాత్రం ఫుల్ మీల్సే. పార్ట్ 2 అంటే ఎక్సైటెడ్ వెయిట్ చేస్తున్నావు కానీ మరి అంత కాదు అనుకో. జెన్యూన్ గా యాక్షన్ అంతా బాగుంది. సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయాలి. సినిమా కల్లా హైలైట్ ఏంటంటే అనిరుద్ధ్ కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అత్యద్భుతం. సినిమా మొత్తాన్ని జుమ్మట పైకి లేపింది ఏదైనా ఉందంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఒక్కరు కూడా జాహ్నవి కపూర్ గురించి చెప్పడం లేదేంది? ఒక్క వర్డ్ చెప్ప జాహ్నవి కపూర్ గురించి. అయ్యో, సిగ్గుపడిపోతున్నావు ఆ అందాన్ని చూసి. జాహ్నవి కపూర్ అందాన్ని చూసి సిగ్గుపడుతున్నావు ఏం చెప్పాలంటే. అయ్యో, అది మొత్తానికి మూవీ యొక్క ఒపీనియనో రివ్యూవో ఏదనుకుంటే అది. కానీ సినిమాలో సెలబ్రేషన్స్ ఉంటాయి చూడు, సినిమా స్టార్ట్ అయ్యే ముందు కేక్ కట్టింగ్, అది నెక్స్ట్ వీడియోలో పెడతాను కంప్లీట్గా. మీకు ఇష్టమైతే కింద కమెంట్లలో చెప్తే. ఇంకా మూవీలో జాహ్నవి కపూర్ది ఏమైనా ఉందా అంటే ఆ పేరుకుంది, ఒక పాట కోసం ఉంది అన్నట్టే ఉంది, కానీ అంతకంటే ఏం కనిపించలే ఈ పాటలో. సెకండ్ పార్ట్లో ఏమైనా ఉంటుందేమో. అట్టనే ఈ జబర్దస్త్ ఆర్టిస్ట్ సీను, దాంతోపాటు బిగ్ బాస్ యాక్టర్లు కొందరు వాళ్ళు ఉన్నారబ్బా. 2 అమ్మాయిల హరికథ చెప్పే ఆమె ఒక ఆమె, ఇంకొక ఆమె, నాకు వాళ్ళ పేర్లు తెలీదు. వాళ్ళేమో కొద్దిగా జాహ్నవి కపూర్ వెనక కొద్ది క్యారెక్టర్లు. సినిమా అంతా బాగుంది, కానీ క్లైమాక్స్ సప్పగా చేసి పర్నుకేడు సినిమా అది. కానీ సినిమా ఎట్టున్నా కానీ ఫస్ట్ రోజు ప్రీమియర్ షో అంటే ఇంకా ఫ్యాన్స్ ఉంటారు చూడు. సినిమా ఎట్టున్నా కానీ ఫస్ట్ రోజు అభిమానులు కేక్ కట్టింగు, ఆ రచ్చ రంబోల మటుకు అత్యద్భుతంగా ఉంది. ఏ దేశంలో ఉన్నా కానీ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఒక రేంజ్ అంతే.